హలో గైడ్, ఈరోజు వచ్చేసి మనం టిక్ బార్ పార్ట్ 2 ఆడుతున్నాం. ఇంక ఇదే ఫైనల్ పార్ట్ గైడ్ టిక్ బార్కి. ఎందుకంటే ఈరోజు ఫైనల్ వరకు చేరుకుంటున్నాం గైడ్. ఓకే, ఈరోజు వచ్చింది మాంట్రికల్ని చంపడం. అదే మాంట్రికల్ని మనం కాపాడడం అనే ఏమంటే మాంట్రికల్ని మన వైపు రప్పించడం. ఇంకా ఎక్కువగా మాట్లాడను గైడ్. లాస్ట్లో ఒక ట్విస్ట్ ఉంటుంది, ఆ ట్విస్ట్ గురించి మీకు చెప్తాను. ఆ ట్విస్ట్ చూస్తే మీరే షాక్ అవుతారు. అవరే కొంచెం టైమింగ్ ఎక్కువ అదే పడుతుంది. నేను కంగారు పడుతుంది. మ్యాక్సిమం అడుగో ఆ ఫోటో అట్టడం ఈసారి ఎందుకంటే మైనస్ చంపడానికి ఎందుకంటే మైనస్ చంపామనుకో మంచిగా ఉంటుంది. ఎకానమీ వీక్ అయిపోతుంది. ఎకానమీ కాసేపు ఆర్చెస్తో ఆడుకుంటాం గైడ్. కర్రగా కాసేపు పోయిన కూడా అప్పుడు మానుకున్నా గైడ్. ఓకే గేట్ చాలా అయిపోయిన తర్వాత ఆర్చెస్ ఉంటారు. మనం చంపేసినట్టు ఉన్నారు. సో అందుకే ఏంటి ఇప్పుడు ఏమి అయిపోయిన కూడా అంటే కొన్ని రిమోట్ చేస్తున్నాం. రిమోట్ చంపేసాం అని అన్యాయంగా. ఓకే, ఈసారి ఇంకో కట్టోని బతుకుతాం. వీళ్ళు ముఖ్యంగా కట్టోళ్ళు ఎంత ముఖ్యమంటే మైనస్ చంపడానికి బాగా మంచిగా వాడుకుంటాం. ఇగో మా ఉత్సాహంలో వాళ్ళు అందరూ అయిపోయారు. వాళ్ళు వెళ్ళిపోయారు. వాళ్ళు లోపలికి వెళ్దాము, చెన్నెళ్ళాము చేయము. నేను స్టాచ్యూ నాశనం చేద్దామా? ఆ పని చేద్దాం. స్టాచ్యూ నాశనం చేసినాం అనుకో ఎకనామీ వీక్ అయిపోతుంది. ఎకనామీ కాదు, వస్తారు లోపల అంటారు, బయటకు వస్తారు. వాళ్ళంటారు వచ్చారని చాలు. ఇంకా దేని ఫోన్ అంటే దేనికి పనికిరాదు. ఓకే, ఏం చేద్దామంటే స్టాచ్యూని నాశనం చేద్దాం. స్టాచ్యూని అప్పుడు మనం మానుకుంటాం. ఓకే 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 కామ్గా నాన్న. నా గోల్ చూడండి గైడ్. చూసారా, నేను ఇప్పుడు వీరిని పట్టుకెళ్తున్నాం. వీరిని లోపల ఉన్న వాళ్ళని బయటికి రప్పించడానికి అంతే కదా. మా ప్లాన్ ఏంటి? లోపల ఉన్న వాళ్ళని బయటికి రప్పించడానికి అంటే. రండి. ఓకే అది వచ్చారు. మా నాన్న కొరటే వచ్చారు. ముస్లిం ఉన్నారు కదా, జైన్స్ ముస్లిం వాళ్ళు ఓఎన్స్ నీకు కానీ చాలా ఎంజాయ్. అదిగో ఎంతమంది ముగ్గురు ఉన్నారంటే అంటే మామూలు ఏముంది ఎఫెక్ట్ వల్ల వాళ్ళు ఇంటికి చచ్చిపోతారు. ఎఫెక్ట్ వల్ల నువ్వు వెళ్ళినా అదిగో ఇంకా వస్తాను కదా. స్పీడ్ అంటున్నావు, వీళ్ళు చాలా ముఖ్యం. ఇలాంటి విషయాలు చాలా ముఖ్యం. స్పీడ్ అంటున్నావు. రే ఏంటి ఇది? నువ్వు తగలేదు పోయేమంటే చాలు. అంటే నీ పని అంటే మైనస్ అంటే అయిపోయాడు. ఇంకా ఫుల్ అటాక్ చేద్దాం కదా. ఆర్టిస్ట్ తీసుకుందాం. ఎందుకు లేదు కదా. ఇంకా వచ్చారండి కొట్టరు. లేదు వచ్చాడు. కామ్గా ఎందుకంటే ఇట్లా మన పేరుని వాటి తగిలిండి. ముట్టలు కాకుండా ఇంకొకరు తగిలిండు. మన ఆర్మీ చూడండి ఎంతమంది వచ్చారు మన ఆర్మీలో. చాలు చాలు చంపేదానికి. అంటే మన ఆర్చెస్ట్ అంతమంది సిబ్బంది ఉంటే చాలు. ఓకే ఒక్కొక్కరిని చంపేయండిరా. మైనర్స్ని చంపండి. ఎందుకంటే మైనర్స్ ఫ్యూచర్లో చాలా ఇంపార్టెంట్. చంపెట్టారు అయిపోయింది గైడ్. వాళ్ళ పని వాళ్ళు పోయారు. ఓకే గైడ్, ఇంకా మంటుకులు మంచి సైడ్లో ఉన్నారు. పుష్ప చేస్తుంటే వచ్చింది, కొత్తగా చేస్తుంటే వచ్చింది. బాగుంది, చూద్దాం, ఓపెన్ చేద్దాం.
ఏ పెట్టలాండి అంటే ఒకటి వెళ్తాం కానీ పెట్టలాండు. ఓకే ఏమన్నా నలుగురు యాడ్ చేస్తున్నాం. ఒకరు వచ్చాక వాడిని మనం మైనింగ్ చేస్తున్నాం. సేమ్ ఇలా రొటీన్ ఇలా పెట్ట రొటీన్ అయిపోయింది గైస్. ఎందుకు మీకు ఉంటున్నాం మళ్ళీ రెసిపీకి చెప్తాను గైస్. తర్వాత మనం చల్లు. ఓకే అలా వెళ్తున్నాం. ఏం లేదు వీళ్ళందరూ అయిపోతారు. ట్రిమ్మినర్ చేస్తున్నాం కాబట్టి వీళ్ళేమి పేరు అంటే చంపించినాం కాబట్టి బాడీస్ ఇచ్చినాం కదా చంపించినాం. నేను ఆర్మీ చంపేద్దాం. వీడి ఆర్ట్ చేస్తుంది మా ఆర్మీ చూడండి. ఎంతమంది ఉన్న ఆర్మీ చనిపోతారు. అయిపోయింది ఈ లెవెల్ కూడా నేమే కానీ మీద చూడండి. అంటే అయిపోయింది గైస్. ఈ లెవెల్ కూడా స్నేమ్ రొటీన్ ఏంటంటే నలుగురు దించుకుంటా నలుగురు కొట్టుల్ని ఆ నలుగురు కొట్టుల్లోని ఒకరిని ఆట పంపిస్తాం. ఓకే ముందు క్రౌన్ ముఖ్యం కదా. క్రౌన్ ఎందుకంటే క్రౌన్ చాలా ముఖ్యం. ఓకే అవును స్టార్ అవును దాన్ని పంచుకోకండి. అవునుండే అది మీకోసం తర్వాత చేద్దామంటే దాన్ని సబ్మిట్ అంటే ఏమంటున్నాడు గైస్. అంటే హీరోలు ఏం ప్లే చేయడు అంటారు లెవెల్స్లో. సో సేమ్ ఇదే రొటీన్. అండో రొటీన్ అయిపోయింది గైస్. అండో రొటీన్ ఈ లెవెల్ కూడా సేమే. ఏం లేదు మైనస్ చంపేసినాం ఆర్మీ ఛానల్కు. ఆ లోపల బయటకు వచ్చినప్పటికు మనం జంపోట్ అటాక్ జంపోట్ అటాక్ అది అటాక్ చేసి అయిపోయింది. నువ్వు అటాక్ చేస్తాం ఎందుకు వచ్చాడు లోపల అంటే బయటకు వచ్చాడు. మైనస్ లేరా ఓకే ఓరే అయిపోయారు. మనం చంపించాను అన్యాయంగా ఏం సార్ ఎంతమంది ఉన్నారు మన వాళ్ళు. నన్ను అయితే ఓకే అటాక్ మొదలు పెట్టినా కదా ఏం లేదు ఇష్టపెట్టింది వాళ్ళు పంపించు ఆర్టిస్ట్. ఎందుకంటే మన ఆర్టిస్ట్ ఆర్టిస్ట్ చాలా డేంజర్ అంటే మీకు అర్థమైపోతాయి. ఫస్ట్ గేమ్లో తెలుసుకున్నా మన గేమ్ డేంజర్ అంటే నువ్వు అరే హార్డ్ మోడ్ ఇన్స్టా మోడ్ అనుకో చచ్చిపోతుంది. ప్రాబ్లం ఉంటుంది. ఓకే లెవెల్ కూడా సేమ్ అయిపోయింది. ఓకే ముందు మైనట్స్ బ్యాగ్ని ఇంప్రూవ్ చేద్దాం. ఓకే అలా అయిపోయింది గైస్. ఇంకా చాలా వస్తున్నాం పడుకోకండి. యాంబుష్ మీరు చూడండి నా గేమ్ ప్లే ఎంజాయ్ చేయండి. యాంబుషర్ నో మెన్స్ ల్యాండ్ ఇది ఇంకా యాంబుష్ అనుకోను భయ్యా. ఓకే ఇక్కడ బాగా ల్యాగీగా ఉంటుంది గైస్. బాగా ల్యాగ్ ఉంటుంది. మేము కంగారు పడుతుంటారు. అలాగే మీకు కంఫర్టబుల్ మోడ్లో ట్రిమోట్ చేస్తాం. ఓకేనా ఓకే గైస్. ఇందులో చెప్పిన లేకపోతే లేకపోవడం ఉంటుందని తీస్తాను. ఓకే మెల్లగా మనం ఆలోచిస్తున్నారు. రే పోరా చచ్చిపోతారు అయిపోయి ఇంకా పంపిద్దాం గైస్. ఫుల్ సైన్యాన్ని మొత్తం పంపిద్దాం. సైన్యాన్ని చూడండి మా వాళ్ళు ఎంతమంది ఉన్నారో. ఓకే పెరుకోలేదు ఇదంతా ఇద్దరు జేమ్స్ పట్టుకుని అన్యాయంగా ఏమిస్తారు మైనట్ అన్యాయంగా. ఓకే నేను ఒక స్పేర్తోనే తీసుకుంటాము. ఓకే ఈ ఫైట్ అయిపోయినా కూడా మీకు మళ్ళీ కొడుతాం. ఓకే గైస్ ఫైట్ అయిపోయింది అన్నీ అయిపోయింది. అందరూ చచ్చిపోయారు. మొత్తం ఏం లేదు చూసావు కదా. ఆ ఫైట్ అంతా ఫుల్ ల్యాగ్. ఒక్కరు స్పేర్ ఇప్పుడు అందరం పంపిద్దాం గైస్. అందరినీ ఒకేసారి పంపిద్దాం. ఇంకొక యాంబుష్ ఒకటి ఉంటే యాంబుష్ మీరు ఎంజాయ్ చేయండి. ఆ సాంగ్ ఇంకా అది ఫుల్ ఎంజాయ్ చేయండి. ఓకే బండోళ్ళు వచ్చారు. బండోళ్ళు వచ్చారు.
ఓకే, మైనస్ని ఇంప్రూవ్ చేయటం. ఓకే, అయిపోయింది. మైనస్ని ఇంప్రూవ్ అయిపోయారు. ఇంకా యాంబుష్ అంట. యాంబుష్ మీకు కావాలనుకుంటే మీ పంపిస్తున్నారు, రెండు మీరు డిపెండ్ చేయండి. రెండు కూడా మీరు ఎంజాయ్ చేయండి. ఆ సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ ఎంజాయ్ చేయండి. కాపీరైట్ వచ్చింది కానీ అంటే ఏముండదు కానీ, అంటే ఏముండదు. ఇంకా లాస్ట్లో యాంబుష్ సపరేట్ చెప్తాను కదా, చూడండి. కాకపోతే కొంచెం ల్యాక్ పడ్డప్ప. ఆ జైంట్ల దగ్గర బాగా ఎక్కువ టైం పట్టింది గైస్. నేను ఆ జైంట్ల దగ్గరే తావడ కొట్టాము. ఓకే ఓకే ఓకే, ఒక్క వాటర్ అట్ట ముక్కును ఒకేనా చంపేశాడు. వానేమన్నాడు వీరుడా లేదంటే రాక్షసుడా? ఓకే ఓకే, ఈ ఫైట్ కొంచెం ల్యాగీగా ఉంటుంది. తావడ కొడతాం అంటే మీరు ఎంజాయ్ చేస్తారా? వదిలే తావడ కొడుతుంది. ఓకే, ఆ ఫైట్ ఇందాక ఒక జెంట్ వచ్చారు, వాడు చనిపిస్తాను. ఇది వేరే జెంట్. ఓకే ఓకే ఓకే, ఎంతమంది ఎందుకు వచ్చారా? ఓకే సరే, వాళ్ళు అయిపోతారు. ఫుల్ స్పీడ్ ఉండబ్బా, ఫుల్ స్పీడ్ అంటే ఏం లేదు. నువ్వు బయటిగా అయిపోయింది. ఒక్కరే మిగిలేరు, అంతకుముందు ఒక్కరే మిగిలేరు. ఓకే, యాంబుష్ అయిపోయేలా ఉంది గైస్, యాంబుష్ అయిపోయింది గైస్, యాంబుష్ అయిపోయింది. ఇంకా ఇంకొక ఫైట్ ఉంది, అవడం లాస్ట్ ఫైట్ చూడటం గైస్. ఓకే, ఆ స్టార్ట్స్ అవుట్ని పంచుకోవాల్సిన అవసరం లేదు, అది ఆప్షనల్ మిషన్, ఆప్షనల్. ఇప్పుడు జీటీఏలో ఎలా ఉంది అలా ఉంది. ఓకే, ఏం పేరు అంటే రొటీన్ గైస్. రావడం అనుకుంటాం, చేసినాయి కదా. నలుగురు ఫోటోస్ పెట్టుకుంటాం, నలుగురు ఒకరిని అక్కడ పంపుతాం, అక్కడ మైండ్ స్నానం చంపేద్దాం అంటే ఇది ప్లాన్. ఓకే గైస్, మైండ్ స్నానం చంపేస్తాం. వాళ్ళకు చచ్చిపోయారు, మనం అనుకున్నాను అంటే ఓహో ఇట్లా పెట్టిన రండి. ముగ్గురు ఉన్నారు, నలుగురు వచ్చారు. ఏం చేయాలనుకోవట్లేదు, మా కంగారు పడాలనుకోవట్లేదు. ఈ లెవెల్ నుంచి మన స్కిల్ పెడితే ఓకే, నువ్వు ఒక్కరు వెళ్ళు, వాళ్ళిద్దరూ మనం తెలుసుకోవాలి అంటే రండి. ఏంటి ఇది రోల్లో ఉంది, చచ్చిపోయాడు. బ్యాక్ షాట్ చూస్తే చచ్చిపోయాడు. బ్యాక్ షాట్ అంటే ఎలా చెప్పాలంటే వెన్నుపోటు, అది మా తెలుగు చెప్తే వెన్నుపోటు. తెలుగు ఏం పేరు, ఇంకా అటాక్ పంపించేద్దాం. ఓకే, అట్లా ఏమినో మనం కలుగుతాం. ఓకే గైస్, అందరూ వచ్చారు. ఒకసారి గేమ్స్ వచ్చారు, వారు వచ్చారు, వీరు వచ్చారు, ఏబీసీ అందరూ వచ్చారు. ఆచించారు. ఆ మాంటర్ కొంచెం చెప్పాలి, లేకపోతే ఆ మాంటర్ మహా డేంజర్. డేంజర్ అంటే అరే అయిపోయాడు. మన ఆర్టిస్ట్ తీసుకుంటారు, వీళ్ళ దగ్గర ఆర్టిస్ట్ తీసుకుంటారు. ఎందుకంటే మనం చూసుకుంటాం. ఎక్కువ మంది మన దగ్గర, ఎక్కువ మంది అయిపోయారు. మనం వెనక నుంచి కొట్టారు. జెంట్స్ కొంచెం లేకపోతే వస్తారా మనం. ఓకే నాన్న, ఓకే గైస్, మా జెంట్స్ చంపిస్తున్నాం, మన వాళ్ళు చంపిస్తున్నారు. ఓకే అయిపోయింది. ఓకే, ఇంకా ఫైనల్ మిషన్ సపరేషన్ ఇండియా హైప్ ఇచ్చాను కదా, ఇప్పుడు చూడాలి. ఓకేనా, ఓకే ఆ 4 స్నాప్స్ వచ్చాయి, 3 వచ్చాయి. ఓకే, మా కంగారు పడుతుంది కదా, చూడండి మరి. ఫైనల్ బ్యాటిల్ నలుగురు పెట్టినా కూడా ఏం లేదు, నేను రొటీనే. ఈసారి రొటీన్లో ఒక చీఫ్ గెస్ట్ వస్తాడు, వాడే సపరేషన్ ఇందాక చెప్పాను కదా, అది వీడే ఏం లేదు. ఈ రొటీన్ కూడా మనం కలుపుతాం. ఇంకా మా కంగారు పడుతుంది లేండి.
మా వాళ్ళు చనిపోయారు కాబట్టి జాంబీస్ వచ్చాయి. ఇంకో విన్నాను అక్కడ వీడి వల్ల జాంబీస్తో పుట్టాలో ఆ జాంబీస్ ఓకే వచ్చారు. ఇక మన కంగారు పడుతుంది ఏమైనా జాంబీస్ చుట్టుకుంటారు కాబట్టి. జాంబీస్లో చాలా డేంజర్. ఎంత డేంజర్ అంటే ఆ మాంటికులుగా మహా డేంజర్ ఉంటుంది జాంబీస్. ఇదిగో ఆ మైనర్స్ అంటారు చచ్చిపోతారు వాళ్ళ డబ్బులు. ఓకే నేను అయ్యే కొంచెం లాకీగా ఉండేది పర్లేదు. ఈ ఫైనల్ పార్ట్ అన్నా కదా చిన్నప్పుడు ఒక పెద్దోడు వచ్చాడు కదా చెప్తాను పర్లేదు చూస్తే నీకు చూపిస్తాను. అందుకు ఈ పైతే స్కిప్ చేసిన బయట మీకోసం. ఓకే అన్న బై. ఓకే సార్ స్టాచ్యూ నాశనం అయిపోయింది అనుకున్నా. తయారు చేస్తే లోపలికి ఏం చేయండి మీరు ఏం తీసుకోండి అనుకున్నాను. ఓకే 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 ఓరే ఎవర్రా నువ్వు? ఇలా పాటు కొంచెం పెట్టకో బిగ్గా అనిపిస్తుంది. గవర్నమెంట్ చూసుకుంటా కదా వీడియో మెయిన్ మీద వీడియో కాదు మెయిన్ మీద అనుకో. ఓకే మెయిన్ చనిపోవడానికి రెడీగా ఉన్నారా? ఓకే ఇది సపరేషన్ డీల్ అనుకున్నాను. అందుకే ఇలాంటి విషయాల్లో జాంబీ నాయకుడు ఎందుకు పెట్టాను ఇలాంటి ఏం చూడటం చూస్తాను. ఓకే కామకుంటాను మంచిది కావాలనుకుంటాను మీరు చెప్పింది కూడా కావాలనుకుంటున్నాను కొలకొట్టాను. ఓకే అని ఓకే గేట్ మొత్తానికి మా సంగతి అయిపోయింది. వాళ్ళ లైఫ్ అయిపోయింది. ఏమో ఎవరు వస్తున్నారు బా ఎవరు వస్తున్నారు? పేరు ఎవరు నువ్వేనా? ఎవరు నువ్వు? ఓకే గైస్ మొత్తానికి గేమ్ అయిపోయింది గైస్. 500 జంప్స్ వచ్చాయి గైస్. 500 జంప్స్ని బాగుంది గైస్. మొత్తానికి గేమ్ అయిపోయింది. సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాను. మీ వల్ల గేమ్ కంప్లీట్ అయింది చూడండి మీ వల్ల. ఓకే బాక్స్ వచ్చింది బాక్స్ ఓపెన్ చేయడం. ఓకే గైస్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్.